Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. Chakri, what he is now doing with the other films? ఇప్పుడు రైట్ నౌ యాజ్ ఐ సెడ్ తాజా ఖబర్ అని మొన్న హిందీలో చేసాను ప్రెటీ గుడ్. అండ్ అది కాకుండా ఇంకో 2 హిందీ వెబ్ సిరీసెస్ షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే NDA అనేది సైన్ చేస్తున్నాడు, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్. సో మేము వాళ్ళు పబ్లిసిటీ స్టార్ట్ చేసే వరకు ఈవెన్ దయా కూడా నేను ఎక్కడ చెప్పకూడదు చెప్పలేదు, ఎందుకంటే అగ్రిమెంట్ లో వాళ్ళు పబ్లిసిటీ స్టార్ట్ చేసినప్పుడే మాట్లాడాలి మనం. సో దట్స్ అండ్ కథ గురించి కానీ కథలో అంశాల గురించి కానీ చెప్పకూడదు, అది ఇట్స్ అన్ అగ్రిమెంట్. బట్ I've done 2 web series now. I'm telling I'm so super kicked. I'm just waiting, వాటి కోసం వెయిటింగ్. అవి 2 హిందీలో, అది కాక తమిళ్లో 3 ఫిల్మ్స్ చేస్తున్నాను. కరుణానిధి గారు మనవడు ఉన్నాడు, అరుల్ నిధి అనేది వెరీ గుడ్ యాక్టర్, చాలా అద్భుతమైన సినిమాలు చేస్తారు. డిమాంటీ కాలనీ అని, డైరీ అని మంచి సినిమా. ఇప్పుడు తమిళ్లో ఆ అబ్బాయి సినిమా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా చాలా మంచి కథ అయి ఉంటుంది అని ఆడియన్స్ లో ఒక బ్యాంకింగ్ తను పెట్టుకున్నాడు. అలాగే డూయింగ్ అదర్ ఫిల్మ్ కాల్ తిల్లానా. సో అది ఇట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ తిల్లానా అని. తర్వాత దేర్ ఇస్ 1 ఫిల్మ్ గెటింగ్ రెడీ ఫర్ రిలీజ్ కాల్డ్ పట్టరై. సో కన్నడలో ఐఎమ్ డూయింగ్ 2 ఫిల్మ్స్, మలయాళంలో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 2 ఫిల్మ్స్ టు స్టార్ట్. ఆల్రెడీ ఒక మలయాళ ఫిల్మ్ చేసి చాలా చేశాను నేను. ఇప్పుడు కొత్తగా చెయ్యబోయేవి అడిగావు కనుక వెయిటింగ్ ఫర్ 2 ఆఫ్ దోస్ ఫిల్మ్స్ టు స్టార్ట్. తెలుగు దయ అయ్యే వరకు ఏమీ చేయకూడదు అని అది ఒక డెసిషన్ తీసుకున్నా. తెలుగులో అసలు ఆఫర్స్ వస్తున్నాయా? ఇప్పుడు తెలుగు దయ, హాట్స్టార్, డిస్నీ హాట్స్టార్ వాళ్ళు నన్ను పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ హీరోగా చేస్తున్నప్పుడు అంటే ఇంకెవరు మిగతా వాళ్ళు రారు అని అనుకుంటే అవివేకం అనేది నా ఉద్దేశం. అంటే నేను అడుగుతుంది ఏంటంటే వచ్చినా రిజెక్ట్ చేస్తున్నావా ఏంటి? అలా అడగలేదు నువ్వు. వస్తున్నాయంటే అట్టా సరే, అయ్యో వర్జిన్ అయ్యో మ్యారీడ్ కి చాలా తేడా ఉంది బ్రదర్. బట్ నేను దయ అయ్యే వరకు ఏమీ చెయ్యకూడదు అనేది నా కాన్షియస్ డెసిషన్. అంటే ఎందుకు అంటే దీని తర్వాత ఒకసారి నీకే గుర్తుండదు, నువ్వే నన్ను ఒక ప్రశ్న వేసావు, ఏంటి చాలా ఎక్కువ రెమ్యునరేషన్ 20 years బ్యాక్ మా నాన్నగారు రోజు ఆ టైంలో, నీకు గుర్తుండదు సమాధానం కూడా నేను చెప్తాను నీకు. ఏంటి చాలా ఎక్కువ డబ్బు అడుగుతున్నావుగా ఈ మధ్య రెమ్యునరేషన్, అవసరమా, తప్పు కదా, అవసరమా అన్నావు. అంటే నేను నీకు ఇచ్చిన సమాధానం అంటే ఆనందించు ప్రభు, సగం మొహానికి అంత డబ్బు అడుగుతున్నాను, గడ్డం తీసానంటే ఫుల్ మొహానికి ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతాను నేను అని నీకు చెప్పారు. ఓకే, ఇక ఒకసారి మనం చక్రపురం దీంట్లోకి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకున్నప్పుడు మొన్న తేజ నేను ఇంటర్వ్యూ చేశాను. చెప్పారు మీ శ్రీమతి గారు మీ పిల్లలు ఏం చేస్తుంటారంటే, మన వైఫ్ శ్రీవల్లి అనుకని నాకు స్ట్రైక్ అయ్యి మీ లవ్ స్టోరీ గురించి చక్రి చెప్పాడు అంటే 7 సైడ్లు అడుబందా అన్నాడు. సార్ మీ మధ్య ఉన్న ఇంటిమసీ తోటి అలా అంటంలో తప్పేం లేదు, కానీ అదంతా అబద్ధం. నో అలా ఏం లేదు, అసలు మా పెళ్లి పెద్ద వెంకటక్కినేని గారు వాళ్ళ మిస్సెస్ అని చెప్పుకొచ్చాడు. నువ్వు చెప్పిన ఎపిసోడ్ మొత్తం అసలు ఫేక్ ఎపిసోడ్ అన్నట్టుగా చెప్పాడుతాను. ఏం నిజమేంటి దాంట్లో? ప్రభు, నేను తను పెళ్లి చేశాను అని చెప్పలేదు. ఒకసారి చక్రి బ్రహ్మణాలు రివైండ్ చేసి చూసుకుంటే, నేను కొత్త కారు కొనుక్కుంటే దుర్మార్గత్వంగా నన్ను తీసుకెళ్లి నెల్లూరులో జయప్రద మెడికల్ హాల్ కింద కూర్చోపెట్టి, ఇంకా రావట్లేదేంటి, తను వస్తా అంది 5ంటికి 6ంటికి అని చెప్పి ఆ జయప్రద మెడికల్ హాల్ పైన ఒక హోటల్లో మరి రూమ్ మరి ఎలా బుక్ అంటే ఫోన్ చేసి రూమ్ ఆల్రెడీ బ్లాక్ చేసి ఉండొచ్చు, మేము వెళ్ళంగానే రూమ్ ఇచ్చేసారు. ఎందుకు రూమ్లో దిగుతున్నావు అన్న, లేదు దీనికి ఒక స్కీమ్ ఉందన్నాడు. 11 అయింది ఇంకా రాలేదేంటి అని 11 o'clock కారు తీసుకుని నెల్లూరు నుంచి 20-30 kilometers దూరం వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ సందులోకి వెళ్ళినప్పుడు తను దిగిపోయి అక్కడ ఒక పాడుబడ్డ ఇల్లు కూలిపోయిన దాంట్లో దాక్కుని, నువ్వు ముందుకెళ్ళాను. నేను ముందుకెళ్ళటం ఏంటన్నా, అక్కడ ఉంటుంది వల్లి ఎక్కించుకురా అన్నాడు. అని నేను కారులో వెళ్ళటం, అక్కడ ఈ పేరు కూడా చెప్పా, బలరామ్ అనే వల్లి వాళ్ళ బ్రదర్ కలవటం, పిచ్చెక్కింద నన్ను చూసి గుర్తుపట్టి పిచ్చెక్కింద వెర్రెక్కిందా నీకు ఏమైనా, వెళ్ళిపో అంటే నేను చూస్తే నా కొత్త కారు మారుతి, 20 మంది అక్కడ కర్రలు బర్రలు వేసుకుని ఉంటే రివర్స్ కారు వచ్చి అక్కడి నుంచి పారిపోయి తర్వాత కొంచెంసేపటి తర్వాత వస్తే మనోడు బయటకు వచ్చి అని చెప్పా, నేను అతను పెళ్లి చేశాను, అతని పెళ్ళి అయింది అనే కాదు. కాబట్టి ఈ విషయం తనకి గుర్తులేదు అనే ముందర మా తేజ చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, నువ్వు జర్నలిస్ట్ కనుక ఈ హెల్ప్ చేయ నాకు. ఒక 15, 18, 20 ఏళ్ల కింద సితార
సితార్ అనే మ్యాగజైన్ గురించి కొత్తగా నేను నీకు చెప్పక్కర్లేదు. అవునవును. వ్యాలంటైన్ డేస్ రోజున తన లవ్ స్టోరీ మీద లవ్ మ్యారేజ్ కదా అని అడిగితే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదంతా తను చెప్పి తన నోటితోనే తను చెప్తే అది ప్రింట్ అయ్యి చక్రియే మా పెళ్లి అవ్వడానికి కారణం అనేది తను చెప్పిందే సితార్లో ఉంది. ఓకే. ఇప్పుడు తనకి నా ఉద్దేశం వయస్సు పెరిగిన కొద్దీ మతిమరుపు వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఈ మధ్య తగిలిన దెబ్బల వల్ల మర్చిపోయి ఉండొచ్చు, లేదా తనకు అబద్ధాలు ఆడటం సరదా అయి ఉండొచ్చు. సెకండ్, అతని పెళ్ళి అతని లైఫ్ బొక్క, నాకేంటి ఇంట్రెస్ట్, నా లైఫ్లో జరిగిన ఒక అంశం చెప్పా. సో తను జరిగిందని చెప్తే ఏమిటి, చెప్పబోతే అంటే తేజ హిమ్సెల్ఫ్ డజంట్ మ్యాటర్ టు మీ. హౌ డస్ హిస్ లవ్ స్టోరీ మ్యాటర్ టు మీ? నేను చెప్పింది ఏంటంటే, బాబు నా కొత్త కారు తగలడిపోయి ఉండేది అని. ఆడి పెళ్లి గురించి కాదు నేను చెప్పింది, వాడి పెళ్లి అయితే ఏంటి అవ్వబోతే ఏంటి నాకు. నా కొత్త కారు అంటే నా కొత్త కారు తగలడినా పర్లేదు, ఆడ దాక్కుంటాడా, ఇది నేను చెప్పాను. నువ్వు ఇది కొంచెం బయటికి తీసి సితార్లో ప్రింట్ అయి ఉందని నేను ఆన్ కెమెరా చెప్తున్నాను. అప్పుడు కూడా సిగ్గుపడ్డు మర్చిపోయాను ఏదో అంటాడు, ఒక నవ్వి ఒక సార్ దట్ ఎపిసోడ్ గివెన్ అన్ ఆన్సర్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓ మై గాడ్. ఓకే. ఓకే. తర్వాత ఈ మధ్య ఏంటి, మీ గురువు రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్లో ఎక్కడా చక్రి పేరు వినిపిస్తలేదు, చక్రి ప్రస్తావన రావట్లేదు. ఈ చక్రి రామ్ గోపాల్ వర్మకు దూరం అయ్యాడా, ఏం జరిగింది, ఏం జరుగుతుంది? అసలు అది జరగని పని ఏది దూరం అవటం అనేది, బికాస్ దట్స్ ఐఎమ్ ఆల్వేస్ విత్ రాము గారు. కాకపోతే ఈ మధ్యన నేను ఇందాక నీకు ఇప్పుడు చెప్పిన ఇంత లిస్ట్లో అబ్సల్యూట్లీ నేను హైదరాబాద్లో లేను, ఉండట్లేదు. కేవలం దయా కోసం, దయా ప్రమోషన్ కోసం ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు నాది తమిళ్ సినిమాలు 2, ఒకటి మెడ్రాస్ బార్డర్స్లోను, ఒకటి కేరళ బార్డర్స్లోను జరుగుతుంది. ఇప్పుడు నేను ఆయుష్మాన్ ఖురానా నేను చేసిన సినిమా షిల్లాంగ్లో. సో అక్కడి నుంచి తర్వాత గువాహటి, తర్వాత దేర్ ఇస్ అనదర్ ఫిల్మ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ బెంగళూరు. సో ఐఎమ్ కాన్స్టెంట్లీ ఆన్ నేను మూవింగ్ అలాట్. ఐఎమ్ హార్డ్లీ దేర్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ వచ్చిన జస్ట్ కారణం ప్రమోషన్స్. ఈ ప్రమోషన్స్ టైంలో ఐ డోంట్ రియలీ హ్యావ్ సో మచ్ ఆఫ్ లిబర్టీ టు స్టాప్ ప్రమోషన్స్ అండ్ గో టు ద ఆఫీస్, అంతే తప్ప. ఇప్పుడు డిస్టెన్స్ వస్తే చక్రి అక్కడికి వెళ్ళటం లేదు అంటాం కన్నా రాము గారు రావద్దన్నారు అనేది వినడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గొడవ అనేది సాటి సమాల మధ్య జరగాలి. ఆయన అక్కడ, నేను ఇక్కడ, అండ్ ప్లస్ ఆయన నాకు ఇక్కడ. ఆయన నా గురువు, నా దేవుడు, నా దైవం, అంతే తప్ప అలాంటివి ఏమి లేవు. వీఆర్ కాన్స్టెంట్లీ బాగున్నాడు. నేను ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే నేను ఫోన్ చేస్తే ఇప్పుడు ఏంటి క్లాస్ పిక్తావా అన్నాడు ఆయన. ఐ లవ్డ్ ఇట్. ఫోన్లో మాట్లాడుకుంటున్నాను. వీఆర్ టచ్. ప్రాబ్లం ఏంటంటే నా ఫిజికల్ ప్రెసెన్స్ లేకపోవటం వల్ల అక్కడ మా అప్సరా ఏమో అన్ని ఫోటోలు దిగుతుంటే నేను లేకపోవటం అనేది నాకు బెంగగా ఉంది. అన్నిటికంటే ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఏంటంటే ఆర్జీవీ డెన్. కరెక్ట్. ఆర్జీవీ డెన్ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకున్నారు. నిజంగా నేను కూడా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాను ఆర్జీవీ గారిని. ఒక అద్భుతం అది, ఒక ఆఫీసు, ఒక కార్పొరేట్ ఆఫీస్, సినిమా ఆఫీస్ అనేటువంటిది అలాంటి ఒక ఈస్థెటిక్ అండ్ ఆర్కిటెక్చరల్ వాల్యూస్తో రావటం అనేది ఇది. అసలు when are you going to visit the den? It is my den. Okay. And second is, I'll tell you something, కార్పొరేట్ ఆఫీసెస్ పక్కకెడితే సినిమా ఆఫీసెస్ ఇలా ఉండాలి అనేది ఫస్ట్ రాము గారే స్టార్ట్ చేశారు. సో మా బాంబేలో ఆఫీసెస్ చూడలేదు నువ్వు, కంపెనీ అవ్వచ్చు, ఫ్యాక్టరీ అవ్వచ్చు, ఎవ్రీ టైమ్ ఇట్స్ బీన్ ఇన్నోవేటివ్ ఆఫీస్. ఇప్పుడు మనకి సాధారణంగా ఆఫీసెస్కి వెళ్తే ఒక రూల్ ఉంటుంది, చెప్పులు బయట వదిలేసి వెళ్ళాలి అని. చెప్పులు లేకపోతే లోపల రానివ్వని రాము గారు రూల్ పెట్టారు. అండ్ సైలెన్స్ ప్లీజ్ అని పెడతాం కదా, అక్కడ మేము డిజైన్ చేసింది ఎలా డిజైన్ చేసామంటే, నువ్వు రాము గారు రూమ్లోకి నడుచుకుంటూ వస్తుంటే క్లంగ్ 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 అని సౌండ్ వస్తుంది. సో అండ్ బ్రోకెన్ వాల్ పెట్టాం, ఎందుకంటే ఫినిష్డ్ వాలే ఉండాలి ఆఫీసెస్లో అని నమ్మాం కదా. బ్రోకెన్ వాల్ కావాలని బూజ్ డిజైన్ చేయించాడు. సో హీ ఆల్వేస్ ట్రైడ్ అమేజింగ్ థింగ్స్. సో షార్ట్లీ ఆర్ గోయింగ్ టు విజిట్ ద డెన్. అఫ్ కోర్స్ ఇట్స్ మై ఆఫీస్. నేను ఇప్పుడు మీరందరూ మా ఆఫీస్కి వెళ్ళి మీరు చెప్పాలి, నా ఆఫీస్కి నేను ఎప్పుడు వెళ్ళటం అనేది ఇర్రెలవెంట్. అది వెరీ గుడ్. ఐ వుడ్ రాదర్ సే రాము గారు is sitting in my office. Okay. That's how much I own him. That's how much I own him.